యుద్ధం వస్తున్న సమయంలో లేదా యుద్ధం కారణంగా దాడులు జరుగుతున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ సేఫ్ ప్లేస్ అనేది చూస్తారు. కొన్ని రోజుల పాటు బంకర్లు ఇట్లాంటిది, కానీ ఆ బంకర్లు వీటిట్లో ఉన్న డేంజరే. ఇంకొకటి ఆ తర్వాత రాబోయే రోజుల్లో ప్రమాదం వస్తుందన్నప్పుడు చేతిలో ఉన్న డబ్బులు చేతబట్టుకుని బంగారు నగలు, డబ్బులు, కీలకమైన ముఖ్యమైన డాక్యుమెంట్స్ పట్టుకుని దుబాయ్ వదిలిపెట్టి ఉమెన్ వైపు పోతున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిగో ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఒమన్కి సంబంధించినటువంటి ప్రదేశానికి బయలుదేరి వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ ఆ కార్లన్నీ దుబాయ్ నుంచి ఒమన్ వైపే మూవ్ అవుతున్నాయి అన్నమాట. అక్కడ లోపలికి ఎంటర్ చేయడానికి వాళ్ళు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. వద్దని చెబుదామంటే ఆగట్లేదు. అందరూ ధనవంతులు రావద్దని చెప్పడం ఎందుకు అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ టైంలో వద్దంటే ఏమవుతుంది అన్నటువంటిది. కాకపోతే దుబాయ్ నాట్ సేఫ్ అన్నటువంటి రూట్లో వెళ్ళిపోతున్నారు.